అందరికీ నమస్కారములు. భగవంతుడు ఎల్లవేళలా ఎక్కడ చూసినా ఉంటాడు, దాంట్లో సందేహమేమీ అవసరం లేదు. అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుతో అంటాడు, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు వలదు చక్రి సర్వోపగతున్ ఎందెందు వెదకి చూచిన అందందే కలడు తానవాగ్రని కంటే. చాలామంది అంటుంటారు, ఆ దేవుడు ఉండడా? అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుడు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకం మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. సమాజంలో మంచి చెడులన్నీ ఉంటాయి. పరిస్థితులను బట్టి మనిషి మెలుగుతా పోవాలి. అందరూ మంచివాళ్లే కావాలి అంటే అది కుదరని పని. అందరూ మంచి మంచి ప్రదేశంలో ఉండాలి, మంచి ఇదిలో ఉండాలి. అన్నీ అంటే ఒకే ఒక స్థానం గుడికి వెళ్ళి చక్కగా భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి జీవాత్మ చాలా ఆనందపడిపోతుంది. అప్పుడు నీ మనస్సు పరుగులు వేస్తూ ఉంటుంది, ఉరుకలు వేస్తూ ఉంటుంది. అది కావాలి, చాలా కోరికలు. ఆ కోరికల్ని ఎప్పుడైతే నువ్వు భగవత్ సాన్నిధ్యంలోకి వెళ్తావో నీ కోరికల్ని ఆటోమేటిక్గా అదుపులోకి తీసుకొని వస్తుందన్నమాట నీ మనస్సుని. ఇది ఆత్మ, జీవాత్మ. అది మీకు అందరికీ తెలుసు. జీవాత్మ ఉన్నంతవరకే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మానవుడు. ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిపోతుందో, మనలో ఉన్నంత వరకు దాన్ని శివం అంటారు. ఎప్పుడు జీవి శరీరంలో నుంచి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా అది శవం అయిపోతుంది. కాబట్టి జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ సన్నిధిని కోరుకుంటుంది. కావున నిత్యము కాకపోతే 1-2 సార్లు అయినా వారంలో చక్కగా గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది గుడికి వచ్చింటారు. అందరూ కూడా చిత్తశుద్ధితో శివుని దర్శనం చేసుకోవాలని వస్తారు. శివుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, విష్ణువుడు కానివ్వండి, కనకదుర్గ కానివ్వండి, ఎక్కడో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా మీరు చక్కగా ధ్యానించినట్లయితే మీ యొక్క మనస్సు ఉరకల వేయకుండా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఆ భగవంతునికి ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. సిద్ధం నమః.